మాతృదేవతాభ్యో నమ, పితృదేవతాభ్యో నమ. పార్వతీ పరమేశ్వర దేవతాయే నమో నమ. పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమునింద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున సంస్కారము అనేటటువంటి దాని గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అది ఏంటంటే, ఒక గ్రామంలో ఒక తిరణాలు జరుగుతుంది. ఆ దేవుని యొక్క కళ్యాణం రోజున ఆ తిరణాలలో చిలుకలు అమ్మేటటువంటి ఆయన ఒక్కో పంజరాన్ని పంజరంలో ఒక్కో చిలకను పెట్టుకుంటూ అమ్ముకుంటూ వస్తున్నాడు. అలా అమ్ముకునేటటువంటి సమయాన అతని దగ్గరికి ఒక పండితుడి కుటుంబం వచ్చింది. ఆ పంజరంతో పాటు ఉన్న ఒక చిలకను కొనుక్కొని తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఒక పామరుడు కూడా వచ్చాడు. ఆ పంజరంలో ఉన్న ఇంకొక చిలకను పంజరంతో పాటు కొనుక్కున్నాడు. తన ఇంటికి తను తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇద్దరు కూడా పెంచుకుంటూ ఉన్నారు. అలా పెంచుకుంటూ ఉన్నటువంటి కొంతకాలానికి పండితుని ఇంటికి ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఆయన కోసం వచ్చాడు. వస్తే ఆ చిలక ఈ విధంగా మాట్లాడింది. ఏమండి, ఎందుకు వచ్చారు, ఏం కావాలి, వచ్చిన తర్వాత చెబుతాం, మీ సమస్య ఏం చెప్పాలో చెప్పండి అని అడిగినేట. అదేవిధంగా పామరుడి ఇంటికి కూడా ఒక బంధువు వచ్చాడు. ఏయ్, దేనికి వచ్చావు, ఏం కావాలి, నాకేదో పని ఉంది, తొందరగా వెళ్ళాలి, చెబుతావా లేకపోతే దండించమంటావా, అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని దండించి అడిగినాయట. ఇలా అడగడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ పామరుడి ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కీసులాడుకుంటుంటారు. ఒకరికొకరు ఎప్పుడూ కఠినంగా మాట్లాడుకుంటుంటారు. ప్రేమ అభిమానాలన్నీ తక్కువగా ఉంటాయి. ఆ వచ్చినటువంటి బంధువులతో మర్యాదలు కూడా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అవే ఆ చిలక నేర్చుకున్నది. అదేవిధంగా పండితుని ఇంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే, వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ప్రేమ అభిమానాలతో ఉంటారు. వచ్చిన బంధువులతో కూడా ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉంటారు. అతిథులు అభ్యాగతులను కూడా సంస్కారవంతంగా నేర్పుతూ ఉంటారు. వారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ చిలక ఆ విధంగా నేర్చుకున్నది. కాబట్టి అలా చిలకలు ఎలాగైతే నేర్చుకున్నాయో ఆ కుటుంబంలో పిల్లలు కూడా అదే విధంగా నేర్చుకుంటారు అని తెలియచేస్తుంది. కాబట్టి ఆ చిలకలు చెప్పినట్లుగా పిల్లలు కూడా నేర్చుకోవటం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా సంస్కారవంతం లేకుండా వాళ్ళు కూడా పెరుగుతారు. ఆ సంస్కారం లేనందువల్ల మనకు సమాజానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎప్పుడూ మంచి జరగదు, చెడే జరుగుతూ వస్తుంది. అందుకోసమని ఎప్పుడూ సంస్కారాన్ని నేర్పాలని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.